शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णु विष्णोश्च हृदयगुं शिवः मातापितृसमं दैवं न दैवं पितृमर्चयेत् सर्वतीर्थफलं ज्ञेयं మాతృవందనతాం సదా మాతాపితృభ్యో నమః. కార్తీక మాసం పురాణములో 6వ రోజు పారాయణం గురించి మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధంగా చెబుతున్నాడు ఏకాదశ అధ్యాయం గురించి. కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలితం అనేది దక్కుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేటువంటి వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేటువంటి వాళ్ళు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వ పాపాలను ఉపశమింపజేసేది ఆయురారోగ్యదాయిని అయినటువంటి ఒక మంచి కథను మీకు వినిపిస్తాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధంగా ఇంకొక కథను అతనికి చెబుతున్నాడు. కార్తీక మాసం యొక్క విశేషము గురించి, ఎటువంటి యొక్క పూజ చేస్తే మనం మోక్షము పొందుతారు, మనకు కావలసినటువంటి యొక్క వస్తువులు, ఆశలు, ఐశ్వర్యం, సంపద ఎలా మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు వశిష్ఠ మహాముని చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కళింగ దేశీయుడైనటువంటి మంధరుడు అనేటువంటి ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందలానన్నిటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేటువంటి వాడు. అతనికి పతిమిత్ర సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడేటువంటి ఒక భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు అనురాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై మంచి పతిభక్తితో జీవనం సాగిస్తూ ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి సొమ్ము చేసుకొని కుటుంబ పోషణ చేస్తుండేవాడు. ఇలా అతడు ఆ యొక్క పోషణ అనేది జరిపిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడుస్తుంది. అతని యొక్క చరిత్ర జీవనం అలా సాగుతూ ఉంది. కొంతకాలానికి ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్నటువంటి మంధరుడు బాటసారి అయినటువంటి ఒకానొక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టేసి ఆ యొక్క బ్రాహ్మణుణ్ణి ద్రవ్యాన్నంతని కూడా అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చినటువంటి పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మంధరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చేటువంటి నరవాసనను పసిగట్టినటువంటి చేరువ గుహలోని ఒక పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకుంటున్నారంటే పులితోటి యుద్ధం చేస్తున్నాడు కిరాతకుడు. ఆ యొక్క పులి అనేటువంటి అతన్ని చంపడానికి చూస్తుంది. ఆ యొక్క జగడంలో, ఆ యొక్క గందరగోళంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించినటువంటి విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు కూడా యమలోకానికి చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు. మరి యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్నటువంటి తప్త రక్తకూతములో ఆ యొక్క వారిని అందరూ కూడా పడవేశారు. ఇలా విశిష్టమైనటువంటి వికృత్యమైనటువంటి ఒక పాపాలకు వారిని శిక్ష అనుభవింపజేస్తున్నారు ఆ యొక్క యమదూతలు. ఇక భూలోకములో భర్త మరణ వార్త తెలియనటువంటి మందరుని భార్య అయినటువంటి సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానాన్నే చేస్తూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది.
ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వులయందున భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థిదై వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానములో నేను కాలమును గడుపుతున్నాను అని చెప్పి విన్నవించుకుంది ఆ యొక్క భార్య. అందులక యతీశ్వరుడు, అమ్మాయి, ఆవేదన పడకు, ఇది కార్తీక మాసం పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనము నేను చెయ్యాలి, శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి అని చెప్పని, అందుకు గాను ఒక దీపము చాలా అవసరం, దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది, నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినా చాలు, నేను దీపము వెలిగించుకొని ఈ యొక్క కార్తీక పురాణాన్ని నేను దీపం వెలుగులో నేను చదువుకుంటాను అని సలహా ఇచ్చాడు. మరి అంతకీ ఆ యొక్క బ్రాహ్మణ కన్య మరి ఆ సాధువును చూసి ఆ యటిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని శుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయ్యి ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులను అందించి ఆ యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మము చెందింది. ఆ యొక్క క్షణము లోపలనే శంఖ చక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధరులు అయినటువంటి ఒక విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాది ఆభరణలతోనూ నిర్మించినటువంటి మాలికాంబర భారణాలంకృతమై ఉన్నటువంటి దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసుకొని వైకుంఠానికి తీసుకువెళ్ళారు. అందులో వెళుతున్నటువంటి సుశీల మార్గమధ్యములో నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్నటువంటి తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పార్షదులను ఈ యొక్క సుశీల కోరింది. అందుకు వారు, అమ్మ, నీ భర్త అయినటువంటి ఆ మంధరుడు విప్రకుల సంజాతకుడు అయినప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవించాడు. అతనితో బాటే ఉన్నటువంటి మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొకరిని చంపి అతనిని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు. 3వవాడు కిరాతకుడు బంధితుడైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసినటువంటి పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మంలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచక్షణారహితుడై ఆచరించినటువంటి తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతడానితో బాటే నరకానికి చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పని విష్ణుదూతలు ఈ సుశీలకు చెప్పసాగారు. మరి ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి ఆ నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడినటువంటి పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును దారబోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించినటువంటి 2 వత్తుల పుణ్యమును చెరిసగంగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకమును నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ 4 కూడా నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై స్వర్గానికి వచ్చేసి
సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందేటువంటి ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. మరి కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసేటువంటి పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఇది ఏకాదశోధ్యాయములో ఉన్నటువంటి యొక్క కథ. మరి చూశారు కదా కార్తీక మాస విశిష్టతము. మరి ఇటువంటి యొక్క కార్తీక మాసములో ఎటువంటి తప్పుమరలు చేయకుండా కార్తీక మాస వ్రత పారాయణాన్ని విని అందరూ కూడా సుఖంగా ఉండి దైవచింతన చేస్తూ కార్తీక మాస ఫలాన్ని మీరు అనుభవించండి. మరియు వశిష్ఠ ప్రవచనములో 12వ అధ్యాయంలో మరి వశిష్ఠుడు ఈ జనకుడికి ఇలా ఇంకొకటి చెప్పుతున్నాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవార మహాత్మ్యమును విని ఉన్నావు కదా. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేటువంటి వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. మరి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరములో 1,00,000 మంది బ్రాహ్మణులను అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం ఈ కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చెయ్యమని తెలుసుకో. మనకు ఉన్నటువంటి తిథులలో పుణ్యప్రదాలైనటువంటి తిథులు ఎన్నైనా ఉండవచ్చును, కానీ వాటినన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణుప్రీతికరమైనటువంటి ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు అని కార్తీక యొక్క ద్వాదశి రోజు కలిగేటువంటి విధానమంతా కూడా ఈ విధంగా జనక మహారాజుకు వశిష్ఠ మహాముని మరి చెబుతున్నాడు. ద్వాదశి యొక్క దానాలు మనం మరి తెలుసుకుందాం. ఏకాదశి నాడు రాత్రియామం ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. మరి అటువంటి యొక్క ఈ హరిబోధి నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాలను సేవనాన్ని, పరములో భోగశయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానము చేయడం వలన సర్వోత్కృష్టమైనటువంటి దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చేటువంటి ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలోనే వసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇహ పాపాలను కూడా నశించిపోతాయి. పండ్లు, తాంబూలాలు, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానము చేసేవారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇటువంటి దానాలు చేస్తారో, ఎటువంటి సాలగ్రామాన్ని, బంగారము, తులసి వృక్షాన్ని దక్షిణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతం అంటే సమస్త భూమండలాన్ని దానము చేసినటువంటి పుణ్యాన్ని పొందుతున్నారు. మరి ఎందుకు నిదర్శనంగా దాన ఫలితం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడానికి ఒక కథను నేను చెబుతాను. దానిని శ్రద్ధగా వినమని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు దానము చేసినట్టు పుణ్యం ఎలా ఉంటుందో ఈ కథలో మనం విందాం. పూర్వము గోదావరి తీరములో దూరాచారవంతుడు, పరమ పిసునుగొట్టు అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్ధుడు అంటే పిసునారి దాన ధర్మాలు చేయకపోవడమే గాక తను కూడా తినకుండా ధనమును ప్రోగు చేసి దాచుకునేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికి మాట సాయం కూడా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలేటువంటి ఈ యొక్క పిసునుగొట్టు ధనమును వడ్డీలకు త్రిపుతూ అంతవరకు ద్రవ్యాన్ని పెంచుకు సాగాడు. ఒకసారి ఈ లుబ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చినటువంటి అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి
తాను ఇచ్చినటువంటి యొక్క బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో, యో జీవితి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్ యస్తుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి అనేటువంటి యొక్క విధానములో ఎవడైతే రుణం తీర్చకుండానే ఆ యొక్క వాడు చనిపోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతు రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి నీ మాసానికల్లా నీ రుణమును నేను చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెబుతాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. మరి ఈ విధంగా ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పినటువంటి దాన్ని విని ఆ యొక్క అప్పు ఇచ్చేటువంటి వాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభావ వాక్కులుగా భావించినటువంటి లుబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాలాగేటువంటి సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తా అని చెప్పని అంటాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాన అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడినటువంటి ఆ రుణదాత ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడద్రోసి కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. సింహం యొక్క పంజా విసురుడుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైనటువంటి ఆ కోమటి కొట్టినటువంటి కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యా నేరాకిగాను రాజు తనను దండిస్తాడనేటువంటి భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు ఆ కోమటి. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయాడు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపజేసేటువంటి ఒకానొక అతననే రౌరవం అని అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనేటువంటి నరక విభాగంలో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞ ప్రకారం అమలు చేయసాగారు. మరి ఇక భూలోకములో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైనటువంటి ధర్మవీరుడనేటువంటి వాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైనటువంటి అగణిత ధనరాశులలో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాలు చేయిస్తూ, యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ, క్షుత్పీడితులను అంటే అన్నముతో ఆలంబించేటువంటి వారికి తరమ భేద రహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసేటువంటి సమయానికి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఆ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగలికి వచ్చినటువంటి మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధ ఉపచారాలతోనూ నారదుని పూజించి, ఓ నారద, దేవర్షులైనటువంటి మీరిలా మా భువనానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ఎంతో ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు అని నువ్వేమి చెబితే అది నేను చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించినటువంటి నారద మహాముని చిరునవ్వు ముఖము గలవాడై, ఓ ధర్మవీర, నా కోసము నువ్వేమీ చెయ్యనక్కరలేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నటువంటి నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంతమైనటువంటి ప్రియమైన రోజు. ఆ రోజున చేసినటువంటి స్నాన దాన జప తప కార్యాలన్నీ కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. ఓ ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క జన్మాంతర కృత పాపాలను దహింపజేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే విను, నీ తండ్రి మరణించి యమలోకములో
పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యాలి. ఈ విధంగా చేసినట్టయితే మీ యొక్క పితృదేవతలు ముక్తి చెంది స్వర్గాన్ని మీకు పొందుతారని చెప్పగా నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారదమహేంద్ర, నా తండ్రి పేరున గోభూతిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనేటువంటి ఒక రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానికా పనికిరాదు, నవరత్నాలలోనిది కూడా కాదు. ఏ రకంగాను చూసినా కానీ అది ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఒక రాయి కదా. నీవెందుకు దాన్ని దానం చేయాలి? నువ్వెందుకు దాన్ని దానం చేయమంటున్నావు? రాతి దాటకు కీర్తి ఉండదు కదా, ఆ ధనమును పట్టిన వాడిని సుఖము ఉండదు కదా. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అని అన్నాడు. నారదుడు ఎంత అనునయముగా బ్రతిమలాడి చెప్పినా గాని ఆ మాటలు వినకుండా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయినటువంటి పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మారులు పిల్లిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయములు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రునిగా జన్మించవలసి వచ్చింది. కర్మ ఫలితం వలన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేటువంటి శాస్త్ర ప్రకారంగా అనతి కాలంలోనే మరణించడంతో ఒకానొక కూతురికి కలిగినటువంటి వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మముగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ యొక్క విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవార వ్రతాన్ని వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైనటువంటి సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలావాప్తి వలన మరణించినటువంటి పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. మరి ఈ విధంగా ఇంతటి ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి ఆనందంగా ఉండసాగారు. పుణ్యఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మంలో చేసినటువంటి మహత్పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో అంటే ప్రతి సంవత్సరము కూడా వచ్చేటువంటి కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామదానాన్ని చేస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రవురవగతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకము పొంది నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసములో సాలగ్రామ దానమును చెయ్యడమే సర్వోత్తమమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. మరి కావున ఇటువంటి యొక్క కార్తీక మాసములో మరి ఈరోజు ద్వాదశి రోజు కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాలని అనుభవించాలంటే మోక్షము కలగాలంటే సాలగ్రామ దానాన్ని బ్రాహ్మణునికి అత్యంత ప్రీతిగా ఆ దానాన్నిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. మరి ఈ యొక్క పురాణముతోటి 6వ రోజు పారాయణం సంపూర్ణమైంది. మరి దానాలు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. నిషిద్ధములు ఇష్టమైనవి ఉసిరి. ఎవరికైతే ఇష్టంగా చెప్పేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఇవ్వకూడదు. ఉసిరికాయలను దానం ఇవ్వకూడదు. ఈరోజు దానములు చిమ్మిలి అనేటువంటి దానాన్ని ఇవ్వాలి. పూజించాల్సినటువంటి యొక్క దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించాల్సినటువంటి మంత్రం ఓం సుం బ్రహ్మ
సుబ్రహ్మణ్యాయ స్వాహ అనేటువంటి మంత్రం. ఫలితం సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి. మరి ఇటువంటి యొక్క పురాణాన్ని మనం తెలుసుకున్నాం. మరి కాబట్టి 6వ రోజు పారాయణంలో మరి ఎటువంటి మనం విశేషాలు, అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పారాయణం, వాటి పరిష్కారాలు, ఎటువంటి దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది, ఎవరి చేత మనకు కార్తీక పురాణము మనకు తెలిసి వస్తుంది, ఎటువంటి వారు దీన్ని చేసి మోక్షాన్ని పొందారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ రూపకంగా మనకు తోచిన విధంగా దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా కార్తీక పురాణాన్ని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి మరి అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఈరోజు పాటించాల్సినటువంటి విషయాలన్నీ పాటిస్తూ ప్రతిరోజు కార్తీక మాసంలో ఏదో ఒక దానం చేయండి. ధనము, ద్రవ్యము, బట్టలు, వస్త్రాలు, భోజన బియ్యం, కూరగాయలు, బంగారం, వెండి, తమకున్నటువంటి దాంట్లో ఒక 10 రూపాయలు పేదవాడికి దానం చేయండి, అన్నదానం చేయండి, బ్రాహ్మణులకు గౌరవించండి, వారికి దానాలు ఇవ్వండి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. కాబట్టి కార్తీక మాసంలో నిండుగా అలంకరించుకొని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ప్రతిరోజు దేవతార్చన చేసుకొని ఇల్లుని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ దైవ సన్నిధిలో దీపారాధన చేస్తూ దేవాలయాలను తిరిగి అక్కడ కూడా దీపాలు వెలిగిస్తూ కార్తీక మాసం యొక్క పురాణాన్ని మీరు వింటూ ఆ యొక్క ఫలాన్ని మీరు పొందండి. మరి కాబట్టి మహాజనులారా, భగవద్భక్తులందరూ కూడా కార్తీక పురాణాన్ని వింటున్నారు. కాబట్టి మరి యొక్క పారాయణాన్ని మనం వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు ఈ పురాణాన్ని వింటున్నారు కాబట్టి మరి ఇటువంటి పురాణాన్ని మీరు విని ఈ వీడియోని తప్పకుండా క్లిప్పు చేయకుండా చూడండి. మంచి మంచి ఫలితాలు మీకు తెలుస్తాయి. కాబట్టి అందరికి కూడా కార్తీక మాస పురాణం యొక్క ఫలితాలు మీకు కలగాలని కోరుకుంటూ 7వ రోజు మనం కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి, కార్తీక పురాణం ఏమిటి, వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఎటువంటి యొక్క పారాయణ విధానాన్ని చెప్పారు అనేటువంటి విషయాన్ని వచ్చేటువంటి వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు.